నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఎక్కడ ఎంత మందిలో టెస్ట్ చేసినా B12 అనే లోపం కనిపిస్తుంది. సో ఇది ఎందుకు ఇంత ఎక్కువైపోయింది? దీనికి సంబంధించి మనం కరెక్షన్ చేసుకోవాలి అని అంటే ఇల్లే వంటింటి నేస్తం అంటూ ఉంటారు. సో మన వంటింట్లో దొరికేటువంటి వాటితోటి దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. మీరు అన్నట్లు B12 లోపం చాలా మందిలో కామన్ అయిపోయిందమ్మా. మనం ఒక 100 మందికి B12 టెస్ట్ చేస్తే 100 మందిలో దాదాపు 80 మందికి 90 మందికి B12 లోపం ఉంటుంది. సో దీనివల్ల రకరకాలైనటువంటి జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ B12 లోపానికి ప్రధానమైన కారణాలు 3గా చెప్పుకోవచ్చుమా. నంబర్ 1 పోషకాహార లోపం. అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనే పోషకాల్లోనే B12 తక్కువగా ఉండడం. రెండవది ఆల్కహాల్. ఎక్కువగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ B12 లోపం ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా. మూడవది కొన్ని రకాలైనటువంటి ఔషధాలు. ఉదాహరణకి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా మెట్ఫార్మిన్ అని చెప్పేసి ఔషధం వాడుతుంటారమ్మా. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో మెట్ఫార్మిన్ అనేది కూడా ఒక ఔషధం. సో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఔషధం యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ యొక్క B12 లోపం వస్తుంటుందమ్మా. ఇలా వివిధ రకాలైన కారణాల వల్ల B12 లోపం వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఈ B12 సర్వసాధారణంగా వెజిటేరియన్ డైట్లో చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఉన్నటువంటి తక్కువ శాతం కూడా మనకు అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో మన దేహంలో B12 పెరగదమ్మా. సో దానికోసం అని చెప్పేసి చాలామంది అంటే చాలా వరకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇలాంటివే వాటిలో B12 ఉంటేటువంటి ఉద్దేశంతో మరి B12 మనకు అందాలంటే ఇవి వాడమని చెప్పేసి కూడా సలహా ఇస్తుంటారు. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అమ్మా, మాంసాహారంలో పుష్కలంగా ఈ B12 ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే మరి మాంసాహారాలలో కూడా బాగా 100 మంది మాంసాహారాలు ఉంటే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళని మనం టెస్ట్ చేసినైతే ఎగ్జాక్ట్లీ అమ్మా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సో ప్రేవుల్లో సహజత్వం లేకపోవడం చేత, ప్రేవుల్లో మనకు తెలియని అనారోగ్యం ఉండడం చేత, ఆ యొక్క ప్రభావం చేత తీసుకునే ఆహార పదార్థాలైనటువంటి పోషకాంశాలు మన బాడీకి రావట్లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. సో నాన్ వెజిటేరియన్స్ కూడా మరి అది ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు B12 ఫిలప్ కావాలి కదమ్మా, అది కావట్లేదు అనమాట. సో ఈ విధంగా రకరకాల కారణాల వల్ల B12 మనకు సరిగా అందడం లేదనమాట. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇవి మంచివే. కానీ ఈ రోజుల్లో మంచి పాలు దొరకడం లేదు, మంచి నెయ్యి దొరకడం లేదు, మంచి వెన్న దొరకడం లేదు. ఒకవేళ వెన్న, నెయ్యి లాంటివి ఏదన్నా కొంచెం ఎక్కువ వాడదామని చెప్పేసరికి డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, గుండె జబ్బులు పెరిగిపోతాయి. దాంతో భయపడి మానుకుంటాం. సో ఈవెన్ నాన్ వెజిటేరియన్ వల్ల కూడా నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్స్ B12 ఉన్నప్పటికీ దాంట్లో ఫ్యాట్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు. అదేవిధంగా ఫైబర్ ఉండదు. సో ఫైబర్ చాలా అవసరం అమ్మా. సో ఈ మాంసాహారంలో ఫైబర్ ఉండకపోవడం చేత ఎక్కువ మాంసాహారం తీసుకున్నప్పుడు B12 కథ దేవుడరు కానీ వివిధ రకాలైన గుండె జబ్బులు, తర్వాత ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం B12 లోపం అధిగమించాలంటే మనకు దొరికేటువంటి ఆహార పదార్థాల్లో అత్యద్భుతంగా ఉన్నటువంటి B12 ఉన్నటువంటి ఆహార పదార్థం మామిడి చీడి. చాలా మందికి తెలియదమ్మా. మామిడి పండు ఎగ్జాక్ట్లీ అమ్మా. మామిడి పండు తింటుంటాము, మామిడికాయ వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటాము, మామిడి జీడిని పక్కన పారేస్తుంటాం. కానీ మామిడి జీడిలో కూడా B12 పుష్కలంగా ఉన్నట్టు పరిశోధనల ద్వారా కూడా నిరూపణ అయింది. సో మామిడి జీడి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందమ్మా. ఆన్లైన్లో దొరుకుతుంది. సీజన్లో అయితే మనమే తయారు చేసుకోవచ్చు. ఆ మామిడి జీడి పొడి ఉదయం ఒక 1/2 టీ స్పూను, రాత్రి ఒక 1/2 టీ స్పూను మజ్జిగతో కానీ, పాలతో కానీ, నీటితో కానీ, లేకపోతే తేనెతో కానీ, లేకపోతే కాస్త బెల్లం కలిపేసి ఉంటలాగా చేసుకొని చప్పరించడం కానీ ఏదో ఒక పద్ధతిలో మామిడి జీడిని నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు ఉదయం ఒక 1/2 టీ స్పూన్ పౌడరు, రాత్రి ఒక 1/2 టీ స్పూన్ పౌడరు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల వితిన్ సూన్ చాలా త్వరగా B12 లోపం భర్తీ అవుతుందమ్మా. సూక్ష్మ మోక్షం అమ్మా. సూపర్ సార్. చాలా చక్కటి విషయాన్ని అందించారు సార్. నమస్తే.